రహస్యాలు దాచిన మెరిసే గుడ్డు కథ. ఒక మెరిసే గుడ్డు ఒక మామూలు రైతును రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ణి చేసింది. కాని అదే గుడ్డు అతని సర్వనాశనానికి ఎలా దారితీసిందో తెలుసా? ఈ కథలో దాగి ఉన్న ఆ రహస్యమేంటో చివరివరకు చూసి తెలుసుకుందాం. అనగనగా రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. పాపం ఎంత కష్టపడి పనిచేసినా అతని బ్రతుకు మారలేదు. ఒక చిన్న పూరి గుడిసె, చినిగిపోయిన బట్టలు, ఒక్కోసారి పూట గడవడమే పెనుభారంగా ఉండేది. రోజంతా పొలంలో చెమట చిందించినా ఇంటికొచ్చి తన పిల్లల ఆకలి తీర్చలేకపోతున్నానే అని లోలోపల కుమిలిపోయేవాడు. అతని భార్యాపిల్లలు కూడా ఉన్నదానితోనే సర్దుకుంటూ బ్రతికేవారు. దేవుడా, ఈ కష్టాలనుంచి గట్టెక్కే దారేలేదా అని రామయ్య ఆకాశం వైపు చూస్తూ నిట్టూర్చని రోజులేదు. అతని జీవితం ఆశలన్నీ అడుగంటిన చీకటిలా ఉండేది. అలాంటి ఒకరోజు సాయంత్రం పొలంనుంచి నీరసంగా ఇంటికి నడుస్తున్నాడు రామయ్య. దారిలో ఉన్న చెరువుగట్టున ఒక వింత బాతు కనిపించింది. మిగతావాటికి భిన్నంగా దాని ఈకలు మెరుపులు చిమ్ముతున్నట్లున్నాయి. అది ఒంటరిగా గాయపడి కనిపించడంతో రామయ్యకు జాలివేసింది. పాపం, దారి తప్పినట్టుంది. దీన్ని ఇలా వదిలేయలేను. ఇంటికి తీసుకెళ్తే కాస్త కోలుకుంటుంది. పోనీ రోజుకో గుడ్డు పెట్టినా నా పిల్లల ఆకలి కాస్తైనా తీరుతుంది చదా అని మనసులో అనుకున్నాడు. మెల్లగా దాన్ని పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. పెరట్లోని చిన్న గూటిలో దానికి చోటు కల్పించి కాసిన్ని నూకలు వేశాడు. ఆ రాత్రి ఆ బాతు తన తలరాతను మార్చేస్తుందని రామయ్య కలలో కూడా ఊహించలేదు. మరుసటిరోజు ఉదయం రామయ్య భార్య గూటి దగ్గరికి వెళ్లి చూసి ఆశ్చర్యంతో గట్టిగా కేకవేసింది. ఏమైందోనని రామయ్య పరుగుపరుగున వచ్చాడు. అక్కడ గూటిలో మామూలు గుడ్డుకు బదులు సూర్యకిరణాలు పడి తలతలా మెరిసిపోతున్న ఒక బంగారు గుడ్డు ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకున్న రామయ్యకు తన కళ్ళు తననే మోసం చేస్తున్నాయేమో అని అనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాన్ని పట్నంలోని కంసాలి దగ్గరకు తీసుకెళ్లాడు. అయ్యో రామయ్య, ఇది స్వచ్ఛమైన అపరంజి. దీనికి బస్తాడు డబ్బులొస్తాయి అని కంసాలి చెప్పగానే రామయ్య ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఆ గుడ్డును అమ్మి వచ్చిన డబ్బుతో ముందుగా తన కుటుంబానికి కడుపునిండా తిండి, కట్టుకోవడానికి మంచి బట్టలు కొన్నాడు. అప్పటినుంచి ఆ అద్భుత బాతు ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది. కొద్ది నెలలు గడిచేసరికి రామయ్య తలరాతే మారిపోయింది. పూరిగుడిసె స్థానంలో ఒక రాజభవనంలాంటి ఇల్లు వెలిసింది. రామయ్య ఆ ఊరిలోనే పేరుమోసిన ధనవంతుడయ్యాడు. అతని జీవితం సుఖసంతోషాలతో కళకళలాడింది. డబ్బు రామయ్యకు సుఖాన్నిచ్చింది, కాని సంతృప్తినివ్వలేకపోయింది. రోజులు గడిచేకొద్దీ అతనిలో మార్పు వచ్చింది. ప్రతిరోజూ ఒక్క గుడ్డు కోసం రోజంతా ఎదురుచూడటం అతనికి నచ్చలేదు. అతని బుర్రలో ఒక దురాశ పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతోందంటే దాని కడుపులో ఇంకా ఎన్నో బంగారు గుడ్లు ఉండి ఉంటాయి కదా. బహుశా వందల కొద్ది బంగారుగుడ్ల నిధి దాని కడుపులో దాగి ఉండేమో. అలాంటప్పుడు రోజూ ఒక్కదానికోసం నేను ఎందుకు ఎదురుచూడాలి? దాని కడుపు కోసి ఆ గుడ్లన్నిటినీ ఒకేసారి బయటకు తీస్తే నేను ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని అయిపోతాను అనే చెడ్డ ఆలోచన అతని మనస్సును పూర్తిగా కమ్మేసింది. అలాంటి పాపపు పని చేయకండి, మన అదృష్టాన్ని మనమే కాలితో తన్నుకోవద్దు అని అతని భార్య ఎంత బ్రతిమాలినా అతను వినలేదు. అత్యాశ అతని కళ్లకు పొరలు కప్పేసింది. ఆ దురాలోచన రామయ్యను ఒకచోట నిలబడనివ్వలేదు. ఒక మధ్యాహ్నం ఎవరి మాటా లెక్కచెయ్యకుండా పదునైన కత్తి తీసుకొని బాతు ఉన్న గూటివైపు కఠినంగా నడిచాడు. తన యజమాని చేతిలో కత్తిని చూసిన ఆ అమాయక ప్రాణి భయంతో అటూ ఇటూ పరిగెత్తింది. కాని రామయ్య మనసు కరగలేదు. అతనికి కళ్లముందు బంగారుగుడ్ల రాశి తప్ప మరేదీ కనిపించడంలేదు. కనికరం లేకుండా ఆ బాతును పట్టుకొని దాని కడుపులోని నిధిని చూడాలనే ఆతృతతో ఒక్క వేటుతో దాని కడుపు చీల్చాడు. కాని తరువాత అతను చూసిన దృశ్యం అతని గుండె ఆగిపోయినంత పనిచేసింది. చీల్చిన కడుపులో రక్తం, మాంసం తప్ప ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. మామూలు బాతులకున్నట్టే దాని కడుపు ఖాళీగా ఉంది. అప్పుడు కాని రామయ్యకు అర్థం కాలేదు తను ఎంత పెద్ద తప్పు చేశానో. తనను దరిద్రంలోంచి బయటపడేసి సకల సంపదలూ ఇచ్చిన అద్భుతమైన జీవి ఇప్పుడు ప్రాణం లేకుండా నేలమీద పడి ఉంది. అత్యాశకు పోయి తనను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని చేజేతులా నాశనం చేసుకున్నానని గ్రహించి నెత్తీనోరూ బాదుకొని ఏడ్చాడు. కాని
అతని కన్నీళ్లు చనిపోయిన బాతును తిరిగి బ్రతికించలేవు. రామయ్య తన సర్వస్వాన్నీ కోల్పోయాడు. మళ్లీ పాత పేదరికంలోకి జారిపోయాడు. కాని ఈసారి పేదరికంతో పాటు జీవితాంతం తనను వెంటాడే పశ్చాత్తాపాన్ని కూడా మూటగట్టుకున్నాడు. చూశారుగా మిత్రులారా, అత్యాశ ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో? ఈ కథ మనకు చెప్పే నీటి ఒక్కటే: అత్యాశ దుఃఖానికి హేతువు. ఉన్నదానితో సంతృప్తిగా జీవించాలి. లేనిదానికోసం ఆశపడి ఉన్నదాన్ని నాశనం చేసుకోకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్నో మంచి కథల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.